వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవా. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కేసీఆర్పై, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై చంద్రబాబు నాయుడు సైలెంట్ రివెంజ్ తీర్చుకునే ప్రయత్నం చేశారా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మొన్నటి ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో అటు కూటమి రూపంలో బీజేపీ జనసేనలు కలుపుకొని ఒక కూటమి రూపంలో ఆయన ఎన్నికలకు వెళ్ళున్నారు. జగన్మోహన్ రెడ్డి సోలోగా పెర్ఫామ్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఈరోజు కూటమి ఒక ఘన విజయాన్ని సాధించి చంద్రబాబు నాయుడు సీఎంగా కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున కేసీఆర్ మాత్రం అటువైపు ఎమ్మెల్యే ఎన్నికల్లోనే అంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోనే నిజంగానే టీఆర్ఎస్ ఒక డిజాస్టర్గా మిగిలింది. రేవంత్ రెడ్డి ఎంతో జూనియర్ కేసీఆర్ కంటే కూడా అటు రాజకీయాల్లో కావచ్చు, ఇటు మిగతా అంశాల్లో కావచ్చు. అలాంటి రేవంత్ రెడ్డి చేతిలోని కేసీఆర్ మొన్న ఓటమి పాలయ్యారు. అయితే ఆ అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన ఒక 4 నెలల్లో ఎంపీ ఎన్నికలు జరిగిన ఆ క్రెడిబిలిటీని అయితే కేసీఆర్ నిలబెట్టుకోలేకపోయారు. ఈరోజు కనీసం 17 స్థానాల్లో, పార్లమెంట్ స్థానాల్లో ఒక్క పార్లమెంట్ స్థానాన్ని కూడా కేసీఆర్ దక్కించుకోలేని పరిస్థితి. ఒక జీరోగా కేసీఆర్ ఈరోజు మిగిలి ఉన్నారు. ఇలాంటి ఏదైతే ఏపీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితమయ్యారో దాదాపు 10 ఏళ్ల పాటు తెలంగాణకు సీఎంగా ఉన్న కేసీఆర్ ఈరోజు ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకోలేని పరిస్థితుల్లో ఆయన పార్టీని ఒక డిజాస్టర్గా మిగిల్చుకున్నారు. ఒకవైపు కవిత అరెస్టు, ఒకవైపు అసెంబ్లీలో పెర్ఫామ్ చేయలేని పరిస్థితి, మరోవైపు ఇంకోవైపు చూస్తే ఇంటర్నల్గా ఫ్యామిలీలోని పాలిటిక్స్, మరోవైపు చూస్తే క్యాడర్ కూడా కేసీఆర్ ఎంత చెప్పినా కూడా వినని నేతలంతా కూడా పక్క పార్టీల వైపు అటు బీజేపీ వైపు ఇటు కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి. ఇలాంటి ఒక పీక్ సిచ్యువేషన్లో కేసీఆర్ కనీసం ఒక 4 ఎంపీ స్థానాలు వచ్చినా ఆ పార్టీ మనుగడ అనేది కొంచెం హోప్ ఉండేది ఆ మనుగడ మీద. కానీ ఈరోజు జీరో అంటే ఆల్మోస్ట్ ఏమీ లేని పరిస్థితికి టీఆర్ఎస్ దిగజారిందని అనుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున ఒకవైపు కేసీఆర్ తన భవిష్యత్ మీదే నీళ్ళు కమ్ముకున్నాయి, పార్టీ భవిష్యత్ మీద కూడా. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక సీఎంగా, ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అదేవిధంగా చూసినట్లయితే ఈరోజు ఆయన ఎన్డీఏ పక్షంలో చాలా కీలక పాత్ర పోషించారు. ఈరోజు ఆయన సాధించిన ఒక ఎంపీ సీట్స్ దృష్ట్యా కావచ్చు, ఇక ఆయనకు గతంలో ఉన్న ఎన్డీఏతో ఉన్న సంబంధాలు, జాతీయ రాజకీయాల్లో ఉన్న ఒక రిలేషన్స్ కానీ ఈరోజు ఎన్డీఏలో కూడా అటు నితీష్ కుమార్తో పాటు ఇటు చంద్రబాబు నాయుడు కూడా కీలక పాత్ర పోషిస్తున్న పరిస్థితి. ఏ నోటితో అయితే మోడీ అండ్ అమిత్ షా చంద్రబాబును దూరం పెట్టే ప్రయత్నం చేశారు 2014 ఎన్నికల పరిణామాల తర్వాత విభజన హామీలపై పోరాటం క్రమంలో, అదే నోటితో ఈరోజు మోడీ అండ్ అమిత్ షా చంద్రబాబు నాయుడుకి మినిట్ టు మినిట్ ప్రయారిటీ ఇస్తున్న పరిస్థితి. ఢిల్లీలో ఎన్డీఏ కేంద్రంగా ఏ మీటింగ్ జరిగినా కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అక్కడ లీడ్ తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అలా ఈరోజు చంద్రబాబు నాయుడు తాను ఓడిన చోటే తలెత్తుకుని నిలబడి ఈరోజు జాతీయ రాజకీయాలను శాసించే పరిస్థితికి వచ్చారనేది వాస్తవం. అటు నేషనల్ మీడియా దగ్గర నుంచి ఈరోజు ఇంటర్నేషనల్ మీడియా కూడా చంద్రబాబుకు సంబంధించి ఆయన సీఎంగా గతంలో ఆయన చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి ఆయన కీర్తిస్తూ కూడా ఆర్టికల్స్ ప్రచురిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ రోజున పూర్తిగా మనం చూసినట్లయితే కేసీఆర్ మీద చంద్రబాబు నాయుడు సైలెంట్ రివెంజ్ తీర్చుకున్నారా అన్న చర్చ జరుగుతోంది. అది ఎలా అంటే ఆ మాట రావడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. అది ఎలాగో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అసలు కేసీఆర్ మీద రివెంజ్ తీర్చుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడుకి ఎందుకు వచ్చింది అనేది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. గతంలో మనం చూసినట్లయితే అసలు కేసీఆర్ రాజకీయ పుట్టికే టీడీపీ నుంచి స్టార్ట్ అయింది. ఎన్టీఆర్ హయాం నుంచి కూడా ఆ ఎన్టీఆర్ స్ఫూర్తితోనే తన రాజకీయాల్లోకి వచ్చాయన్నమాట ఆయనే ఎన్నోసార్లు ఆయన నోట్లోంచి చెప్పడం జరిగింది. ఇక చంద్రబాబు నాయుడు చేతుల్లోకి పార్టీ వచ్చిన తర్వాత కూడా కేసీఆర్కి ప్రాముఖ్యత లభించింది. మంత్రి పదవుల దగ్గర నుంచి అనేక జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రిగా కూడా. ఆ తర్వాత మనం చూస్తే పర్టికులర్లీ ఒక దశలో 2004 కంటే ముందుగా కూడా చంద్రబాబు నాయుడు తనకు స్పీకర్ పదవి ఇచ్చారంటూ ఆయన్ని డినై చేస్తూ కేసీఆర్ పార్టీ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ ఆవిర్భావం జరిగింది. అది ఒక ఉద్యమ ప్రస్థానంగా, ఉద్యమ పార్టీగా దాని ప్రస్థానం స్టార్ట్ అయిందని అనుకోవాలి టీఆర్ఎస్గా. ఆ తర్వాత రోజుల్లో రాజకీయ పార్టీగా రూపాంతరం చెందింది. తెలంగాణ వేదిక మీద టీఆర్ఎస్ ప్రస్థానమే ఒక డిఫరెంట్ కాన్సిక్వెన్స్లో స్టార్ట్ అయిందని మనం అనుకోవాలి. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఆ తర్వాత రోజుల్లో కూడా కేసీఆర్ ఎన్నోసార్లు పదవుల పేరుతో త్యాగాలు కానీ తెలంగాణ పేరుతో హడావిడి చేస్తూ వచ్చారు. ఇక ఒక దశలో తాను వ్యతిరేకించి వచ్చిన టీడీపీతోని పొత్తులు పెట్టుకున్నారు 9 ఎన్నికల్లో. 2004లో రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళతో కూడా పొత్తులు పెట్టుకున్నారు కాంగ్రెస్తో. అలాగా ప్రత్యేకించి కేసీఆర్ ప్రస్థానం అయితే మాత్రం ఒడిదుడుకుల మధ్య సాగుతూ వచ్చినప్పటికీ స్టార్టింగ్, బట్ తెలంగాణ పేరుతో మాత్రం ఒక స్ట్రాంగ్ బేస్ అయితే ఏర్పాటు చేసుకున్నారు టీఆర్ఎస్కి. ఇక 2009 తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చనిపోయిన పరిస్థితుల్లో ఆ రోజున పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమం మీద కేసీఆర్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యమానికి అందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ కలిసి వచ్చున్నారు. స్టూడెంట్స్ కూడా ఆత్మ బలిదానాల పేరుతోని ఆ రోజున తెలంగాణ రాష్ట్రం నిజంగానే ఉలిక్కిపడింది. ఇలాంటి సిచ్యువేషన్లో ఆ రోజు సమైక్యాంధ్రాన్ని విడగొట్టక తప్పని పరిస్థితి కూడా సోనియాకి ఎదురైంది. ఈ ఫలితమే ఆ రోజు కాంగ్రెస్ ఇనిషియేషన్తో ఆ రోజు తెలంగాణ ఏర్పడింది అన్నది వాస్తవం. అయితే ఆ తెలంగాణ తన వల్ల ఏర్పడింది. తాను తెలంగాణకి జాతిపిత అంటూ కూడా కేసీఆర్ తనకు ఒక మార్కు, ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోగలుగున్నారు. జనం కూడా కేసీఆర్ నమ్మారు కూడా నిజంగానే. అలాంటి సిచ్యువేషన్లో కేసీఆర్ నిజంగానే ఆ రోజు
తెలంగాణ తొలి రాష్ట్రానికి సీఎం అయి ఉన్నారు. అప్పట్లో తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ సీఎం అయితే 2014 జరిగిన ఎన్నికల్లో విభజిత ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు సీఎం కావడం జరిగింది. రాష్ట్రం విడిపోయింది, ఒక అనాథలా ఉంది కాబట్టి అలాంటి రాష్ట్రానికి ఒక అనుభవం ఉన్న నేత కావాలని కూడా ఏపీ ప్రజలు అనుకున్నారు, చంద్రబాబు నాయుడిని ఎన్నుకున్నారు. అయితే అలాంటి సిచ్యువేషన్లో మనం చూసినట్లయితే ప్రమాణ స్వీకారానికి కూడా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ అటెండ్ కావడం జరిగింది. చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత గెలిచిన తర్వాత కూడా మోడీకి ఆయన ఒక లింక్ కూడా పెట్టున్నారు ఆ రోజున. ఎందుకంటే తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలంటే పోలవరం ముంపు మండలాల మీద గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలంటూ కూడా ఒక లంక పెట్టినప్పటికీ బట్ ఆ రోజు మోడీ లాంటి వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసి మరీ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చున్నారు. అయినా కేసీఆర్ లాంటి వాళ్ళు ఎలాంటి మాట మాట్లాడలేదు. అంటే అప్పట్లో సత్సంబంధాలు ఉన్నాయి. ఆ తర్వాత అమరావతిని ఏపీ రాజధానిగా ఎంపిక చేసి అమరావతి ప్రారంభోత్సవానికి కూడా మోడీతో పాటు కేసీఆర్ని కూడా గెస్ట్గా పిలవడం జరిగింది. కేసీఆర్ కూడా అటెండ్ అయ్యారు. ఏపీ కూడా అభివృద్ధి చెందాలంటూ కూడా మాట్లాడారు. ఆ తర్వాతే కేసీఆర్ మోడీతో ఎప్పుడైతే డిఫర్ అయ్యారో విభజన హామీల వేదికగా అప్పుడు ఏదైతే కేసీఆర్తో కూడా ఆయన డిఫర్ అవుతూ వచ్చారు. కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడు విభేదిస్తూ వచ్చారు. అప్పుడు గవర్నర్ నరసింహన్ ఆధ్వర్యంలో ఇదంతా ఒక మైండ్ గేమ్ అనేది ఒక చర్చ. జగన్ని సీఎం చేయడం, చంద్రబాబుతో వచ్చిన గొడవ కారణంగా జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడంలో కేసీఆర్ని మోడీ అనుకో ఉపయోగించుకున్నారనేది ఇప్పటికీ ఉన్న ఒక విమర్శ. అందులో ఎంతో కొంత వాస్తవం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే కూడా పర్టికులర్లీ 2018లో ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ తెరదీశారు. అసెంబ్లీకి ఏడాది ముందే రద్దు చేశారు. పెద్దగా కారణాలు లేకపోయినప్పటికీ కూడా ఆ రోజు కేసీఆర్ ముందస్తు ఎన్నికల పేరుతో చేసిన హడావుడి అయితే అందరికీ గుర్తుంది. అలాంటి సమయంలోనే మోడీతో డిఫర్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మిగతా రాష్ట్రాలతో పాటు కంపేట్ కావాలి ఏపీ అంటే ఏదో ఒక జాతీయ పార్టీతో పొత్తుండాలని ఆయన ఆలోచించారు. దానిలో భాగంగానే ఆ రోజున రాహుల్ గాంధీతో చేతులు కలిపారు, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు. ముందుగా తెలంగాణలో ఎన్నికలు వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి చంద్రబాబు నాయుడు అడుగులు వేసిన తీరు కేసీఆర్కి ఒక సెంటిమెంట్గా మారింది. 2014లో తెలంగాణ రాష్ట్రం తెచ్చాను అనేది ఒక సెంటిమెంట్ అయితే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కలిసి మళ్ళీ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నాయి, సమైక్యాంధ్ర చేస్తున్నారు అంటూ కూడా కేసీఆర్కి మరో సెంటిమెంట్ అయితే కలిసి వచ్చింది. ఈ క్రమంలోనే ఆ రోజు కాంగ్రెస్ ఓడిపోయింది అండ్ టీడీపీ కూడా ఎన్ని సీట్లు గెలుచుకోలేకపోయింది. సో ఈ పరిణామాల తర్వాత రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఆ టైంలో ఎమ్మెల్యేలు కావడం జరిగింది, టీడీపీలో కీలకంగా ఉన్నారు. ఇక ఆ తర్వాత కేసీఆర్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ రోజు ఓటుకు నోటు ఇష్యూ అయితే తెర మీదకి రావడం జరిగింది. అది అంతకన్నా ముందే జరిగింది. యాక్చువల్గా 2018 ఎన్నికల కంటే ముందే ఓటుకు నోటు ఇష్యూ వచ్చింది. తనకు బలం లేకపోయినా 5 అభ్యర్థిని ఆయన పెట్టే ప్రయత్నం చేయడం, టీడీపీ కూడా తమ వైపు వాళ్ళని తిప్పుకునే ప్రయత్నం చేసే క్రమంలో ఓటుకు నోటు ఇష్యూలో రేవంత్ రెడ్డి ఇరుక్కున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఇష్యూ కేంద్రంగానే అప్పటి నుంచి కూడా కేసీఆర్కు చంద్రబాబు నాయుడుకు మధ్య దూరం జరిగింది. చంద్రబాబు నాయుడు కూడా అప్పటి నుంచి ఏపీ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఆ తర్వాతే ఎన్నికల్లో సుహాసిని చంద్రబాబు నాయుడు కూకట్పల్లి అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకోలేకపోవడాన్ని కూడా కేసీఆర్ విమర్శించే ప్రయత్నం చేశారు. తాను 18 ఎన్నికల్లో రెండోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన రిటర్న్ గిఫ్ట్ పేరుతో ఒక డైలాగ్ కొడతాం జరిగింది మీడియా ముందే. చంద్రబాబు నాకు గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి నేను చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నానంటూ మాట్లాడారు. ఆ మాట్లాడిన విధంగానే తలసాని శ్రీనివాస్ యాదవ్ మొదలుకొని అనేక మంది నేతలను ఏపీలో ప్రచారానికి పంపారు. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా, చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా. తాను కూడా అదే స్థాయిలో చంద్రబాబు నాయుడు ఏ బహిరంగ సభలోకి వెళ్ళినా చంద్రబాబు నాయుడిని తిడుతూ ఉండేవాళ్ళు. ఒక డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా అంటూ కూడా చంద్రబాబుని ఏ వ్యక్తి తిట్టని విధంగా ఆయన తిట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు కేసీఆర్ చాలాసార్లు. అలా ఒక వెండెట్టా పాలిటిక్స్ అయితే నడుస్తూ వస్తున్నాయి రెండు రాష్ట్రాల మధ్య. ఇక ఆ పరిణామాల తర్వాత టీడీపీ ఓడిపోయింది, 23 స్థానాలకే పరిమితమైంది. ఇక కేసీఆర్ అక్కడ సీఎంగా ఉంటే తెలంగాణలో, ఏపీలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కూడా అంతే గాఢంగా ఉంటూ వచ్చింది. 1 రాష్ట్రాలకు సంబంధించిన విమర్శలు తప్ప అదే స్థాయిలో కేసీఆర్ జగన్ మధ్య బాండింగ్ ఉంది. అదే స్థాయిలో బిజినెస్ వ్యవహారాలు ఉన్నాయి. అదే స్థాయిలో లిక్కర్ మాఫియా కుంభకోణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే విజయసాయిరెడ్డి అల్లుడి శరత్చంద్రారెడ్డి అరెస్ట్ అయితే ఇక్కడ కవిత కింగ్ పిన్గా అరెస్ట్ అయిన పరిస్థితి ఉంది. ఈరోజు లిక్కర్ మాఫియా వ్యవహారంలో ఆల్రెడీ ఆమె జైల్లో కూడా ఉంది. సో అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళిద్దరి మధ్య ఆ స్థాయిలో బాండింగ్ అయితే ఉంటూ వచ్చిందన్నది కూడా వాస్తవం. అందుకని తెలంగాణకు సంబంధించిన ఇష్యూల మీద జగన్మోహన్ రెడ్డి సైలెంట్ అయితే 2 రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూస్ మీద కేసీఆర్ సైలెంట్ అవ్వడం జరిగింది. ఈవెన్ కాళేశ్వరం దగ్గర నుంచి కృష్ణా రివర్ బోర్డు అంశాల వరకు అనేక ఇష్యూస్లో. సో ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక కేసీఆర్కి ఒక గడ్డు పరిస్థితి ఎప్పటి నుంచి ఎదురైంది అనుకుంటే మనం చూసినట్లయితే మునుగోడు ఉప ఎన్నికల తర్వాత కేసీఆర్ చేసిన హడావిడి కానీ, ఆ గెలుపు తర్వాత బీజేపీని టార్గెట్ చేస్తూ కేసీఆర్ చేసిన హడావిడి కానీ, అంతకంటే ముందుగా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల రాజేంద్రకి బీజేపీ గెలిచిన తర్వాత ఏదైతే వడ్ల కొనుగోలు అంశం పేరుతో కేసీఆర్ హడావిడి చేశారు, టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చారు. అంతేకాదు జాతీయ రాజకీయాల్లో హడావిడి చేస్తానంటూ బీజేపీతో గొడవలు పెట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇక్కడ రైతుల డబ్బులు తీసుకెళ్లి వేరే రాష్ట్రంలో రైతులకు ఇచ్చారని అపప్రదను కూడా మూటగట్టుకున్నారు, లైక్ యూపీ కానీ అదేవిధంగా పంజాబ్ లాంటి చోట్ల. సో ఆ స్థాయిలో కేసీఆర్ హడావిడి చేశారు. గాయగత్తరు లేపుతానంటూ కూడా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తాం, 3వ ప్రత్యామ్నాయం అంటూ అనుక్షణం ఎన్డీఏని టార్గెట్ చేసే ప్రయత్నం, మోడీని టార్గెట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అది అంతగా వర్కౌట్ కాలేదని అనుకోవాలి. బట్
దీన్ని ఇక అదే సమయంలో కవిత లిక్కర్ మాఫియా వ్యవహారంలో ఇరుక్కున్న ఇష్యూ బయటికి రావడం, కాంగ్రెస్ మోడీ అండ్ దెన్ కేసీఆర్ ఇద్దరు కూడా ఒకటే బీజేపీ బీఆర్ఎస్ అనే నినాదాన్ని బలంగా జనంలోకి తీసుకెళ్ళింది. బట్ కేసీఆర్ ఇక అదే సమయంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి ఉన్నారు. ఆ అరెస్ట్ని కూడా ఒక వ్యంగ్యంగా కేటీఆర్ మాట్లాడిన తీరు, ఒక హేళనగా కేసీఆర్ అవహేళన చేసిన తీరు, ఇవన్నీ కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు అభిమానుల్లో, టీడీపీ అభిమానుల్లో ఒక ఆవేశాన్ని అయితే కలుగు చేసి అనుకోవచ్చు. ఇక తెలంగాణలో పోటీ చేయొద్దు అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం, ఆ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ వైపు పోలరైజ్ అయిన పరిస్థితి ఉంది. కేసీఆర్ కేటీఆర్ మీద ఉన్న వ్యతిరేకత పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి వైపు మళ్ళింది. ఫలితం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. ఇక ఆ స్థాయిలో ఆ తర్వాత పరిణామాల్లో కూడా కేసీఆర్ ఎంపీ ఎన్నికల్లోపే 4 నెలల్లోపే తనకు అవకాశం వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తూ వచ్చారు. తను తుంటి ఎముక విరగొట్టుకుని కేసీఆర్ మంచంలో ఉంటే హాస్పిటల్లో చంద్రబాబు నాయుడు తన పాత పగలన్నీ పక్కన పెట్టి స్వయంగా అపాయింట్మెంట్ తీసుకుని మరీ కేసీఆర్ని కలవడం జరిగింది. అయినా కూడా కేసీఆర్ మాత్రం ఎవరు ఎప్పుడు అడిగినా కూడా తెలంగాణలో ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు కమెంట్ చేసినా ఏపీలో మాత్రం జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు అంటూ జోసుని చెప్పారు. ఈవెన్ కేటీఆర్ అండ్ కేసీఆర్ లాంటి వాళ్ళిద్దరూ కూడా. అలా చివరి నిమిషం వరకు మొన్న ఎంపీ ఎన్నికల్ని కేసీఆర్ ఫేస్ చేసేంత వరకు కూడా కేసీఆర్ నిత్యం చెప్పే మాట ఏపీలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి పోతున్నారని. బట్ అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడుని వ్యతిరేకిస్తూ ఆయన అలాగా ఎప్పుడు మాట్లాడుతూనే వచ్చారు. బట్ చంద్రబాబు నాయుడు మాత్రం ఎక్కడ కేసీఆర్ని టార్గెట్ చేస్తూ మాట్లాడిన బయట కూడా మనకి దొరకదు ఎప్పుడు కూడా. సో ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు మీద కేసీఆర్ పగబట్టారు డే 1 నుంచి ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఒక సీక్వెల్ ఆఫ్ ఆర్డర్లో. కానీ చంద్రబాబు నాయుడు ఎక్కడా కేసీఆర్ మీద కానీ, కేటీఆర్ మీద కానీ, టీఆర్ఎస్ మీద కానీ ఒక్క పరుషమైన మాట మాట్లాడినట్టు మనకు కనిపించదు. ఈవెన్ తన ఏదైతే జైలు సంఘటన విషయాన్ని అంత అవహేళన చేసి మాట్లాడినా చంద్రబాబు నాయుడు బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ అంశం మీద రియాక్ట్ కాలేదు. ఇంకా స్వయంగా చంద్రబాబు నాయుడు వెళ్ళి కేసీఆర్ని పరామర్శించడానికి కూడా ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. కానీ చంద్రబాబు నాయుడు ఏది చేసినా కరెక్టే అనుకుని కూడా సైలెంట్గా ఉండిపోయినారు. ఆయన అజాత శత్రువు అనే ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకుంటారంటూ కూడా అందరూ ఎవరికి వాళ్ళే సర్ది చెప్పుకున్న పరిస్థితి అయితే ఉంది. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజున చంద్రబాబు నాయుడు మాట్లాడకపోవడాన్ని, చంద్రబాబు నాయుడు ఇప్పటిదాకా సైలెంట్గా ఉన్న విషయాన్ని కేసీఆర్ విషయంలో చంద్రబాబు నాయుడు తను తిట్టినా స్వయంగా వెళ్ళి కేసీఆర్ను పరామర్శించడాన్ని ఈరోజు తన రిజల్ట్ ఏంటి అనేది అందరికీ కనిపిస్తోంది. సో చంద్రబాబు నాయుడు మంచితనం ఏంటి అనేది అక్కడ అర్థమైంది. చంద్రబాబు నాయుడు సైలెన్స్ వెనుక ఏముంటుంది అనేది అర్థమైంది. ఆ సైలెన్సే ఈరోజు ఇంతటి విప్లవానికి దారితీస్తుంది అనుకోవాలి. మనం చూసినట్లయితే ఏ నోటితో అయితే డట్టియెస్ట్ పొలిటీషియన్ అని కేసీఆర్ ఈరోజు తిట్టారో చంద్రబాబుని, అదే చంద్రబాబు ఒక భారీ మెజారిటీతో, తిరుగులేని మెజారిటీతో ఈరోజు ఈ వయసులో ఆయన సీఎం కావడం జరుగుతోంది. మరోవైపు చూసినట్లయితే ఏ నోటితో అయితే కేసీఆర్ పవన్ కళ్యాణ్ విమర్శించారు, అదే పవన్ కళ్యాణ్ ఈరోజు టీడీపీతో కలిసి ఆయన గెలుపులో భాగస్వామ్యం కూడా అయి ఉన్నారు. ఇక ఏ నోటితో అయితే జాతీయ రాజకీయాల్లో చంద్రబాబుకి ఏం సంబంధం అంటూ మాట్లాడారో ఈరోజు చంద్రబాబు డిసైడ్ చేస్తే తప్ప ఎన్డీఏ ప్రభుత్వం ఫామ్ కాని పరిస్థితుంది. ఏ నోటితో అయితే కేసీఆర్ చంద్రబాబుని అన్ని రకాలుగా చేసే ప్రయత్నం చేశారు, ఏ నోటితో అయితే కేటీఆర్ అండ్ కేసీఆర్ చంద్రబాబును అవహేళన చేశారు, ఏ అహంకారంతో అయితే వాళ్ళిద్దరూ కూడా చంద్రబాబు నాయుడు మీద అవాకులు చవాకులు పేలుతూ వచ్చారు. ఈరోజు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత ప్రపంచమంతా కూడా ఆయన కీర్తిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అమరావతి భూములకు రెక్కలు వచ్చాయంటే నిన్నటి వరకు అసలు అమరావతి భవిష్యత్తు ఏంటి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్లో ఉంది. ఈరోజు అమరావతి భూములకు రెక్కలు వచ్చి అక్కడ రేట్లు హైదరాబాద్ కంటే ఎక్కువగా పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాంటి వాట్ ఈస్ చంద్రబాబు అనేది ఆయన సైలెంట్గా ఉంటూనే అక్కడ ప్రూవ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. సో అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు, అటు మోడీతో సాన్నిహిత్యం పెరిగింది, ఇటు అమిత్ షా లాంటి వాళ్ళు ఆయనకు ప్రయారిటీ ఇస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు చంద్రబాబు లేనిదే ఎన్డీఏ గవర్నమెంట్ లేదన్నది వాస్తవం. అందుకే ఈరోజు కేసీఆర్ ఈ సిచ్యువేషన్ అంతా చూసినట్టయితే ఒక హ్యూమిలేషన్కి గురవుతున్న పరిస్థితి. అటు పార్టీలో అసెంబ్లీ ఎన్నికల్లో పూర్ పెర్ఫార్మెన్స్, ఇంకోవైపు తన ప్రత్యర్థి అనుకునే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడు తెలంగాణలో సీఎం అయ్యన్నారు. ఇదే ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోతుంటే పైగా ఆయన కూతురు కూడా అరెస్ట్ అయింది. తన కూతురుని ఎలా బయటికి తెచ్చుకోవాలో తెలియని పరిస్థితి ఈరోజు కేసీఆర్కు ఉంది. ఇదే సమయంలో ఎంపీ ఎన్నికల్లో కనీసం 12 అయినా గెలుస్తామంటూ కూడా వాళ్ళు సవాళ్ళు విసర్జన జరిగింది, కేసీఆర్ లాంటి వాళ్ళు, కేటీఆర్ లాంటి వాళ్ళు. కానీ ఈరోజు ఒక్క సీటుని కూడా గెలుచుకోలేని పరిస్థితుల్లో జీరోకు బీఆర్ఎస్ ప్రస్థానం పడిపోయిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు ఒకవైపు ఉవ్వెత్తును లేగిస్తే కేసీఆర్ అధపాతాళానికి ఆయన్ని అహంకారాన్ని, ఆయన గర్వాన్ని తెలంగాణ ప్రజలు తొక్కేసిన పరిస్థితి అయితే ఉంది ఈరోజు. అందుకే అందరూ కూడా వీళ్ళిద్దరిని కంపేర్ చేసుకుంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అందుకే చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటూనే తన రివెంజ్ తీర్చుకునే ప్రయత్నం చేశారు కేసీఆర్కి అనేది ఒక చర్చ. కేవలం రిటర్న్ గిఫ్టే కాదు, చంద్రబాబు నాయుడు ఫ్యూచర్ గిఫ్ట్ కూడా కేసీఆర్కి ఇచ్చారు. ఇప్పట్లో టీఆర్ఎస్ లేచే పరిస్థితి లేకుండా అన్న చర్చ అయితే జరుగుతుంది. సో ఇది నిజంగానే టిట్ ఫర్ ట్యాట్ అనే అనుకోవాలి. దాన్ని రిటర్న్ గిఫ్ట్ అని ఒక చిన్న పదంతో అయితే మనం కంపేర్ చేయలేం. అందుకే ఇది ఒక 1000 రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చిన పెట్టుగా ఈరోజు కేసీఆర్కి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పగలిగారని అనుకోవాలి. అందుకే చంద్రబాబు నాయుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే చంద్రబాబు నాయుడు సైలెంట్ కిల్లర్ అయ్యారో తన అరెస్ట్ రూపంలో ఒక సెంటిమెంట్ అయితే తెలంగాణలో ఎలా క్రియేట్ అయిందో సేమ్
సేమ్ ఇప్పుడు ఒక జైంట్ కిల్లర్ అయితే అయ్యారు, కేసీఆర్ని జీరోకు పరిమితం చేయడం ద్వారా అనుకోవాలి. ఓవరాల్గా మరి వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఇక ముందు కూడా ఎలా ఉంటాయనేది కూడా మనం చూడాల్సి ఉంది. మొత్తానికి రాజకీయాల్లో అధికారాన్ని తీసుకొస్తే ఎంత గౌరవప్రదంగా ఉండాలి, అధికారం ఏదైతే నెత్తికెక్కినట్లయితే కూడా అధికార మదం నెత్తికెక్కినట్లయితే ఎలా ఉండకూడదు అనడానికి ఒక కేసీఆర్ అండ్ దెన్ ఒక చంద్రబాబు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్స్ అనే అనుకోవాలి. ఓవరాల్గా ఈ చర్చ అయితే మాత్రం నిజంగా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక హాట్ టాపిక్ అయిందన్నది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.